నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనకి ప్రతి ఒక్కరూ హైఫై లైఫ్ గడపాలి అంటారు, దానికోసం కష్టపడుతూ ఉంటారు. సరైన పొదుపు మార్గం తెలియక చాలామంది నష్టపోతూ ఉంటారు. అయితే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే ఈజీగా మనీని దాచుకోవచ్చు అంటారు. కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో పెట్టుకున్నప్పుడు మనకి నష్టపోతున్నామని కూడా కొంతమంది అంటారు. అసలు మ్యూచువల్ ఫండ్స్లో పెడితే బెటరా, స్టాక్ మార్కెట్లో పెడితే బెటరా, ఎలా పెడితే మన మనీ మనకి మంచి మార్గాన్ని చూపిస్తుంది, మనకి ప్రివరేజ్గా బతకడానికి మన మనీ ఎలా దారి చూపిస్తుంది, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బొనిగెల సాలిమాన్ గారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. సార్, ప్రతి ఒక్కరి కళ లగ్జరీగా బతకాలి, లేదు అంటే మినిమం స్టేటస్ మెయింటైన్ చేయాలి అని. ఒక సామాన్యుడు ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలి అనుకునేటప్పుడు ఆయన పెట్టుబడులు అనేవి ఎలా ఉండాలి అంటారు? మంచి క్వశ్చన్ అడిగారమ్మా మాధురి గారు. ఇప్పుడు చూడండి అమ్మా, మనము పదే పదే ఏం చెప్తున్నామంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఒక సామాన్య మానవుడు కూడా దీర్ఘకాలంలో ధనవంతుడు అవుతాడని చెప్తున్నాం. ఈ సెన్సెక్స్లో ఎవరైతే 45 ఏళ్ల పాటు పెట్టారో, అంటే 79లో పెడితే 100 రూపాయలు, ఈరోజు 82,555, అంటే ₹1,00,000 పెట్టిన వాళ్ళకి 45 ఇయర్స్లో 8,55,00,000 అయింది. ఎన్ని ఒడిదుడుకులున్నా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే అమ్మా, టాప్ మోస్ట్ 30 కంపెనీస్ మన ఇండియన్ ఎకానమీకి సూచిక. ఓకే, భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతికి సూచిక ఇది. సో 14.5, అరౌండ్ 14.50% రిటర్న్స్ ఇచ్చింది. అయితే ఎవరైతే 45 ఏళ్ళ నుంచి పెట్టారో ఎఫ్డీలో 8% వచ్చింది, గోల్డ్లో 8.5% వచ్చింది, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం 7%. అయితే మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే అమ్మా, ఇప్పుడు సెన్సెక్స్ స్టాక్స్లో కూడా కొన్ని స్టాక్స్ డౌన్ అయిపోయి సెన్సెక్స్ నుంచి బయటికి వెళ్ళిపోయినాయి, నష్టాలు వచ్చిన స్టాక్స్ కూడా ఉన్నాయి. సెన్సెక్స్లో ఏమిటి, ఏదైతే స్టాక్ పడిపోతుందో అది బయటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ రైజ్ అవుతున్న స్టాక్స్ లోపలికి వస్తుంది. సో మనము టాప్ స్టాక్స్ని పిక్ చేసుకోవటం కొంచెం కష్టం. అలాంటప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనం పిక్ చేసుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాలంలో 12 to 15% రిటర్న్స్ వచ్చినాయి. ఓకే. అయితే అమ్మ మాధురి, ఇప్పుడు మనకి భారతదేశంలో ప్రజలు అయినా కానీ ఈక్విటీస్లో ఎందుకు, ఈక్విటీస్ అనేది ఎసెట్ క్రియేటర్ అని మనం ప్రూవ్ చేయబడింది. మీరు గూగుల్లోకి వెళ్ళి సెన్సెక్స్ రిటర్న్స్ అని కొట్టండి, నేను చెప్పింది వస్తుంది. మరి ఎందుకు భయపడుతున్నారు అంటే, స్టాక్ మార్కెట్లో ఒక సెగ్మెంట్ ఏమిటంటే F&O, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఇది కాంట్రాక్ట్స్, ఇది స్టాక్స్ కాదు. అయితే ఒక 5 లక్షలు 10 లక్షలు హార్డ్ ఎర్న్డ్ మనీ తీసుకొచ్చి F&Oలో పెడితే ప్రాబబిలిటీ, 0 అయ్యే ప్రాబబిలిటీ F&Oలో ఉంటుంది. ఓకే. మొత్తం వైట్ వాష్ అయిపోతుంది. ఒక్కొక్కసారి జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే స్టాప్ లాస్ పెట్టుకుంటారు డబ్బులు పోకుండా. ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో విపరీతంగా హై అయినప్పుడు కానీ విపరీతంగా డౌన్ అయినప్పుడు కానీ F&Oలో స్టాప్ లాస్ పెట్టుకుంటే కూడా దాన్ని ట్రిగ్గర్ చేసి వెళ్ళిపోయి హ్యూజ్ నష్టం వచ్చే అవకాశం ఉంది. అంటే సెబీ డేటా ప్రకారం అవుట్ ఆఫ్ 100 పీపుల్ 90 పీపుల్ F&Oలో నష్టపోతున్నారు. ఓకే. అందుకనే ప్రజలు ఏమనుకుంటున్నారంటే, తెలియని వాళ్ళు స్టాక్ మార్కెట్ అంటే F&Oలో పెడుతున్నామని తెలియని వాళ్ళు ఇలా మోసపోతున్నారు. స్టాక్ మార్కెట్ అనగానే F&O అనుకున్న వాళ్ళు, ఇది ఒకటే అనుకున్న వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఓకే. బాగా ధనవంతులు కూడా ఏమిటంటే, మనం ఆల్రెడీ ధనవంతులు అయ్యి ఉన్నాము, ఇక్కడ పెట్టి పోగొట్టుకోవటం ఎందుకని రావట్లేదు. ఓకే. F&Oలో పేదవాళ్ళు తెలియక కొంతమంది పోగొట్టుకుంటున్నారు హార్డ్ ఎర్న్డ్ మనీ. సో నేను F&Oని నాలెడ్జ్ ప్రకారం పెట్టుకుని ఆడుకుంటారా మీ ఇష్టం, F&O చేస్తే మీ ఇష్టం. సెబీ రెగ్యులేటెడ్ అది కూడా, F&O కూడా, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ఇంట్రాడే. నేనేం చెప్తున్నానంటే అమ్మ, డైరెక్ట్ స్టాక్స్ కొనుక్కోమని కూడా చెప్పకుండా, డైరెక్ట్ స్టాక్స్ కొంటే కూడా ఏ స్టాక్ పిక్ చేయాలో ఏది అమ్మాలో మీకు తెలియనప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నేను ప్రమోట్ చేస్తున్నాను. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే అమ్మ, కంపెనీస్ మన డబ్బులు తీసుకొని పారిపోవు, సెబీ అండర్లో ఉంటాయి.
మనం పెట్టిన డబ్బు లక్షల కోట్లు అయింది అనుకోండి, ఏమో ఆ కంపెనీస్ వెళ్ళిపోతే ఎట్లా? సెబీ అండర్లో ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్, అసలు పారిపోవటం అనేది ఉండదు. రెండవది ఏమిటంటే, మనం 100 రూపాయలు పెడితే కూడా 30 నుంచి 40 కంపెనీలో మన యొక్క స్టాక్స్ కొనుక్కోవచ్చు. మూడవది ఏమిటంటే, ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు, ప్రొఫెషనల్ గైడెన్స్ ఉంటుంది, అంతా బాగుంది. అయితే మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నట్టు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ లేదా అంటే రిస్క్ ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా 10 లక్షలు 5 లక్షలు పెట్టాడు, ఇక్కడ జీరో, ఇక్కడ F&Oలో జీరో అయిపోయే ప్రాబబిలిటీ ఉంది. ఇక్కడ ఉంది ఆ ప్రాబబిలిటీ? ఉండదు. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పెడితే ఒక 10%, 20%, 30% డౌన్ అవుతుంది, కానీ జీరో అయ్యే ప్రాబబిలిటీ లేదు. డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్, డైవర్సిఫైడ్ అన్ని రంగాల్లో స్టాక్స్ కొంటాం. ఒక రంగం కాకపోతే ఇంకో రంగంలో మనకి ఆ స్టాక్ అనేది వర్క్ చేస్తుంది. డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్లో పెడితే ఉంది. తర్వాత ఏమిటంటే, మనం ఈక్విటీస్ని ఎలా అర్థం చేసుకోవాలంటే అమ్మా, షార్ట్ పీరియడ్ ఈక్విటీస్ వాలటిలిటీ బాగా ఉంటుంది, రిస్క్ ఉంటుంది. వాలటిలిటీ అంటే ఇప్పుడు 82,000 ఉంది సెన్సెక్స్. ఒక 6 నెలల కోసం 1 ఇయర్ కోసం పెడితే అది మళ్ళీ 80,000కి రావచ్చు, 78కి రావచ్చు, 75కి కూడా రావచ్చు. దీర్ఘకాలంలో వాలటిలిటీ తగ్గిపోయి మీకు ఫ్రెండ్ అవుతుంది. స్టాక్ మార్కెట్ అనేది దీర్ఘకాలం పెడితే ఫ్రెండ్ అవుతుంది. ఇప్పుడు F&O ఏంటి? కాంట్రాక్ట్స్. అవి 1 వీక్కి, 1 మంత్కి, 2 మంత్స్కి, 3 మంత్స్కి ఎక్స్పైర్ అయిపోతుంది కాంట్రాక్ట్. అక్కడ స్టాక్స్ ఏ ఉండవు. ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే దీర్ఘకాలంలో మీకు ఫ్రెండ్ అవుతుంది. ఎలా చెప్తున్నామంటే, ఇది కూడా చరిత్రే. ఎవరైతే సెన్సెక్స్లో 20 ఏళ్ల పాటు పెట్టారో, అమ్మ 79లో సెన్సెక్స్ స్టార్ట్ అయింది, 79లో సమ్ అమౌంట్ పెట్టి 20 ఏళ్ళు అంటే 99లో చూస్తే నెగిటివ్ రిటర్న్ లేదు. అలా ప్రతి సంవత్సరం 80లో పెట్టి 2000లో చూస్తే నెగిటివ్ రిటర్న్ లేదు. అలా 24 సందర్భాలు ఇప్పటివరకు లెక్కేస్తే, అలా 24 సందర్భాలు ఇప్పుడు చూస్తే, అంటే రోల్ బ్యాక్ రిటర్న్స్ అంటారు. అంటే ఏ సంవత్సరం అన్నా పెట్టండి సెన్సెక్స్లో మనీ 20 ఏళ్ల పాటు ఉంచుకుంటే నెగిటివ్ రిటర్న్ రాలే ఇంతవరకు. హిస్టరీ అంటే సెన్సెక్స్లో, ఈక్విటీస్లో 20 ఇయర్స్ ఉంటే గత చరిత్రలో నెగిటివ్ రిటర్న్స్ రాలే. పైగా 20-25% మ్యాక్సిమం రిటర్న్స్ వచ్చినాయి. వరస్ట్ రిటర్న్ 8-9% వచ్చింది. అంటే FD కంటే కూడా ఎక్కువ రిటర్న్ వస్తుంది. ఒక్కసారి మాత్రమే 2002లో మాత్రమే 9% రిటర్న్ వచ్చింది. అంటే అంతకుముందు 20 ఏళ్ళ క్రితం పెడితే, అంటే మీకు 20 ఏళ్ళు ఉంచితే నెగిటివ్ రిటర్న్ లేదు. పైగా మ్యాక్సిమం చాలా సందర్భాల్లో 20% రిటర్న్స్ వచ్చాయి. యావరేజ్గా సెన్సెక్స్ రిటర్న్ 14%. సరే, బాగుంది. 20 ఇయర్స్ లాంగ్ టర్మ్. 15 ఇయర్స్ పెట్టాడు. అంటే ఎవరైతే ఇప్పుడు 2024లో పెట్టారు ₹1,00,000 సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్లో, 15 ఏళ్ళు ఉంటే గత 15 ఏళ్లలో నెగిటివ్ రిటర్న్ లేదు. అంటే లాంగ్ టర్మ్ గా దీనిలో పెట్టుబడులు పెట్టాలి అంటారు. నెగిటివ్ రిటర్న్ లేదు. 15 ఏళ్ళు. 10 ఇయర్స్ పెట్టారనుకోమ్మా, రోల్ బ్యాక్ రిటర్న్స్ ఒక్కసారి నెగిటివ్ రిటర్న్ వచ్చింది 2002లో. అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే అమ్మా, ఈక్విటీస్ వెల్త్ క్రియేటర్స్. రియల్ ఎస్టేట్లో వెల్త్ క్రియేట్ అవుతుంది. దానికి ఉండే ప్లస్లు దానికి ఉంది, దానికి ఉండే నెగిటివ్ దానికి ఉంది. ఓకేనమ్మా. లిక్విడిటీ ప్రాబ్లం రియల్ ఎస్టేట్లో. ఈక్విటీస్లో వెల్త్ క్రియేట్ అవుతుంది. ఎక్కడవుతుంది? F&Oలో చెప్పట్లే మనం. F&Oలో ప్రాబబిలిటీ లాస్ అయ్యే ప్రాబబిలిటీ ఎక్కువ అని సెబీ డేటా. మనం ఏం చెబుతున్నాం? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. డైరెక్ట్ స్టాక్స్ కూడా నేను చెప్పట్లే. స్టాక్స్ నాలెడ్జ్ ఉంటే మీరు తీసుకోండి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంట్రీ అవ్వాలో చూసుకోండి, పర్వాలేదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే పార్ట్ ఓనర్షిప్. కంపెనీస్లో పార్ట్ ఓనర్షిప్. ఇప్పుడు లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకున్నాం అనుకోండి అమ్మా, మన భారతదేశంలో ఉన్న 30 టాప్ మోస్ట్ దుర్భేద్యమైన కంపెనీస్లో మీకు ఓనర్షిప్ వస్తుంది. టాప్ మోస్ట్ బ్యాంక్స్లో ఓనర్షిప్ వస్తుంది. టాప్ మోస్ట్ IT కంపెనీలో ఓనర్షిప్ వస్తుంది. చదువు లేకపోయినా పర్వాలేదు, పెద్ద ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, లార్జ్ క్యాప్ ఫండ్స్ తీసుకుంటే యూ విల్ బికమ్ పార్ట్ ఓనర్ ఆఫ్ టాప్ కంపెనీస్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.